పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు మరియు 11వ వచనము. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడి ఉండెరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలకల రూపములో వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలిచి ఉండుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మచ నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. యూదులు, యోధమతమును ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన గొప్ప కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలో వినుచున్నాము అని వారు విభ్రాంతి పొంది తబ్బిబ్బయి ఆశ్చర్యపడిరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ వాక్య పరిచర్యలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందు ఉంచాలి అనుకున్నాను. పరిశుద్ధాత్మను పొందుకున్న సంఘం ఏ విధంగా ఉంటుంది? పరిశుద్ధాత్మను పొందినటువంటి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి సంఘం ఏ విధముగా ఉంటుంది? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ప్రియులారా, ఆ సంఘములో ఐక్యత ఉండాలి. ఆ సంఘం ఏకతాటి మీద ఉండాలి. ఆ సంఘములో ప్రార్థనలో ప్రియులారా ఐక్యత ఉండాలి. ఎవరికి వారు యమునా తీరుగా ఉండకూడదు. పరిశుద్ధాత్మను పెంతెకొస్తు పండగ రోజున అపోస్తలులపైకి పంపినప్పుడు, దేవుడు పంపినప్పుడు అక్కడ వారిలో జరిగింది ఏమిటి అండి? ఎంతోమంది వచ్చారు. పెంతెకొస్తు అంటే 50వ రోజు. ఏ 50వ రోజు? ఇశ్రాయేలు ప్రజల ప్రియులారా, పాస్కా పండుగ అయిన తరువాత 50వ రోజున ఈ పండగ చేసుకునేవారు. కారణం ఏమిటి అంటే అప్పటికి వారి చేతికి పంటలు వచ్చాయి కాబట్టి వారి పంటలను దేవునికి సమర్పించేవారు. ఈ 50వ రోజున ఆ పండగలో పాల్గొవటానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి ఎంతోమంది అక్కడికి వచ్చారు. వారి భాష ఒకటి కాదు, వారు మాట్లాడుతున్నటువంటి ఆ భాషలు ఒకటిగా వివిధ రకాలంటే భాషలలో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆ పండగకి మాత్రం అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆ పెంతెకొస్తు పండగ రోజున పేతురు గారు లేచినప్పుడు మాట్లాడటం ప్రారంభించారు. వాక్యాన్ని చదువుకుంటే ఇక్కడ ఆ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అపోస్తులందరూ కూడా ఆత్మప్రేరణతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, దేవునికి సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఎంతోమంది వివిధ రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులారా, వీటిని మాట్లాడుతున్న ఒక్క భాష వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ భాషలలో వినపడింది. భిన్నత్వాన్ని ఏకత్వంగా మార్చివేసింది పరిశుద్ధాత్మ దేవుడు. వారిలో ఉన్న విభజన తీసివేసి వారిలో ఐక్యతను ఏర్పాటు చేసింది. మీకోసం జాగ్రత్తగా ఆలకించండి. అక్కడ ఎన్ని భాషల వాళ్ళు ఉన్నారో మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. వీరు మాట్లాడుచున్నది మనమందరం మన సొంత భాషలో వినుచున్నామేమి? వాళ్ళు ఆశ్చర్యపోయారు. అపోస్తులు ఒక్క భాషలో మాట్లాడుతున్నారు. అరమాయిక్ భాషలో మాట్లాడారు, వారికి యూదుల భాషలో మాట్లాడారు, హీబ్రూ భాషలో మాట్లాడారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళు వింటున్నారు. ఏంటంటవి? ఫార్తియా, మాదియా, ఏలాము, మెసపటోమియా, యూదియా, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లీబియా ప్రాంతం నుంచి వచ్చిన మనము, రోముల నుంచి వచ్చిన వారు, ఇంకా యూదులు, యూదమతమును అవలంబించిన వారు, క్రేతీయులు, అరబీయులు మున్నగు మనం అందరము దేవుడు చేసిన కార్యములను వీరు చెప్పుచుండగా మన సొంత భాషల్లో వింటున్నామేంటి? ఎందుకు నేను ఈ వాక్యాన్ని తీసుకున్నానంటే మన కుటుంబాలలో కూడా ఐక్యత లేదండి. ఇప్పుడు ఐక్యత లేదు, అంతా విభజన. సంఘాలలో ఐక్యత లేదు. ప్రియులారా, ఏ సంఘములైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆ సంఘములో ఐక్యత ఉండాలి. దేవుడు కోరుకున్నది కూడా ఇదే. ఐక్యత లేకుండా
నేను నాది నా సంఘం, నీది నీ సంఘం, నీది నీ సంఘం, నీది నీ సంఘం, ఒక క్రమము లేకుండా అందరికీ కూడా ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తానంటే పరిశుద్ధాత్మ దేవుని క్రియ కాదండి. మీలో కొంతమందికి నొప్పి తగిలినా కానీ, ఇష్టం లేకపోయినా కానీ నేను సత్యాన్ని మీ ముందు ఉంచాలి. దేవుడు కోరుకున్నటువంటిది తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏర్పాటు చేసినటువంటిది ఏమిటి ప్రియులకు దేవుని బిడ్డలారా? మన సంఘాలలో ఐక్యత ఉండాలి. ఐక్యత కోల్పోయినప్పుడు పరిశుద్ధాత్మని కోల్పోతాం మనం. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా పాత నిబంధనల నుండి మరొక సంఘటన మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి. ఆదికాండం 11వ అధ్యాయం, దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు తెరవండి. బాబేలు గోపురము. ఏం జరిగింది అక్కడ? ఆ బాబేలు ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు, రండి, ఏమంటున్నారు వినండి జాగ్రత్తగా. 11వ అధ్యాయం 4వ వచనం, రండు మనము ఒక పట్టణము నిర్మించి ఆకాశము అంటూ గోపురము కట్టుదము, ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. వినండి, మనకు పేరు వచ్చును, మనము భూమండలం అంతటా చల్లా చెదురైపోము. ఆకాశాన్ని మించిపోవాలి మన గ్లోరీ, నా గ్లోరీ, నా సొంత డబ్బా. దేవుడి కోపం వచ్చింది. ఒకే భాష అప్పుడు దాకా. ఏం చేశాడు తెలుసా? అక్కడ దేవుడు 9వ వచనం, 11వ అధ్యాయం ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనం, అక్కడ దేవుడు ప్రపంచమనందలి భాషలు, ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేశాడు. కావున దానికి బాబేలు అని పేరు వచ్చింది. ప్రజలను చెల్లాచెదురుగా కొట్టేశాడు. ప్రియులారా, ఇక్కడ ఆత్మ లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు ఇక్కడ. సొంత ప్రయోజనాల కోసం, మా గొప్ప, మా పేరు, ఇక్కడ రాయబడి ఉంది కదా, మనకు పేరు వచ్చును, మనం భూమండలంలో చెల్లాచెదురైపోము, మనకి పేరు వస్తుంది. సొంత పేరు కోసం ప్రయత్నం చేశారు. ఏమయ్యారు? విభజించుకున్నారు, విభజించబడ్డారు. స్వప్రయోజనము కొరకై ఎవరైతే ఆశిస్తారో వారు విభజిస్తారు. ప్రిలారా, ఆదిలో చేసిన మొట్టమొదటి పాపము ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రిలారా, సాతానుడు చేసిన పన్నాగం ఏమిటి? భార్యాభర్తలు కలిసి ఉంటే నేను వీళ్ళని పాపానికి పురికొల్పలేను కాబట్టి భర్త లేని సమయాన్ని చూసి ఏవమ్మనొక్కదాన్ని పట్టుకుంది సాతానుడు, పాపం చేయించింది. ఇది సాతాను యొక్క ఆత్మక్రియ. ప్రియులారా, ఈ మాట, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు కొంతమందికి బాధ కలగవచ్చు. కానీ ప్రియులారా, సంఘాలలో ఐక్యత లేనప్పుడు ఆత్మ వసింపడు అక్కడ. ఈ విషయంలో కథోలిక విశ్వాసులమైన మనం గర్వించాలి. దేవుడు కోరుకున్నాడు ఒకే కాపరి, ఒకే మంద. నేను మంచి కాపరిని, ఒకే కాపరి, ఒకే మంద ఉండాలని పలుకుతాడు యేసయ్య 10వ అధ్యాయం యోహాను సువార్తలో. అప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మకు ఆలయముగా, నివాసముగా మన సంఘం మారుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయును. ఇదిగో 14వ వచనములో, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును, నేను నా గొర్రెల కొరకే నా ప్రాణమునిచ్చేదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు, వారిని కూడా నేను తోడుకొని రావలేను అని పలికి అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఇది క్రీస్తు ప్రభు పలికిన మాట, ఎవరు కాదనలేరు దీనిని. ఏంటి ఒకే మంద ఒకే కాపరి? మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడు ప్రియులారా? మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో పేతురు గారితో మాట్లాడుతూ ప్రభు ఏమన్నారు? ఇదిగో ఈ రీతిగా పలుకుతున్నారు. 16వ అధ్యాయం 18వ వచనం మత్తయి శుభవార్త, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చేదను, భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. పేతురు, నీవు రాయివి, నీ రాయిపై నా సంఘాన్ని నిర్మిస్తాను. పేతురు గారిని ఒక కాపరిగా నిలబెట్టాడు. శిష్యులతో అనలేదండి, అక్కడ చూపించండి,
శిష్యులతో అన్నాడు యేసు ప్రభు, మీ అందరి 12 మంది మీద 12 సంఘాలు ఏర్పాటు చేస్తా. బాగుండేది కదా. యేసు ప్రభు అనలేడు, అనొచ్చుగా. ఆశ్చర్యం ఏంటంటే ఆ మత్తయి సువార్తను రాసింది పేతురు గారు కూడా కాదు. పేతురు గారు రాసుకోవాలి తన గురించి తాను. వేరొక అపోస్తుడు అండి. మత్తయి అనే అపోస్తుడు యేసు ప్రభు చెప్పిన దాన్ని యథాతథంగా రాశాడు. మత్తయి గారు రాసుకోవచ్చు కదా, మత్తయి నీవు రాయివి, లేకపోతే నువ్వు ఫలానా కాబట్టి నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను రాసుకోవచ్చు కదా. రాయలా. ఎందుకంటే ప్రభు చెప్పిన దాన్ని యథాతథంగా రాశాడు. అక్కడ ఒకే సంఘం ఉండాలి, ఒకే కాపరి ఉండాలి. అది మొదటి పాపు గారి నుంచి ఇప్పటి వరకు కూడా అది జరుగుతుంది ఒక రోమన్ కథోలిక శ్రీ సభలో మాత్రమే. ఆ ఐక్యత ఉన్న చోటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. బాబేలు గోపురం గురించి విన్నాం కదా. ఎక్కడైతే స్వార్థం బయలుదేరుద్దో మనకి పేరు వస్తుంది. ఎవడికి వాడు యమునా తీరుగా నా సంఘం, నా పేరు పెట్టుకోవటం. ప్రారంభంలో చెప్పానండి, ఈ వాక్యం ద్వారా మీకు కొంతమందికి మనసుకు బాధ కలుగుద్ది. నన్ను క్షమించండి, బాధ కలిగినటువంటి వాడిని నేనేం చేయలేను. కానీ ప్రభు యొక్క కోరికండి ఏంటి? ఒకే సంఘము, ఒకే కాపరి. దీన్ని కాదంటారా? ఒక ఐక్యత ఉండొద్దా సంఘములో? 40,000 డినామినేషన్స్ ఉన్నాయండి. ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇంకా నేను చదివాను, చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎవరు వాళ్ళకి చెప్పలేరండి. ఇంకా ఆయనే అధికారి, ఇంకా ఆయన ఇష్టం అంతే ఆ సంఘంలో. పెంతుకోస్తు పండగ మనకేమి నేర్పిస్తుందంటే సంఘాలలో ఐక్యత ఉండాలి. సంఘములో ఐక్యత లేకపోతే దేవుని సంఘం కాదు, పరిశుద్ధాత్మ లేడు అక్కడ. మనకి నవ్వొచ్చేటువంటి విషయం ఏంటంటేనండి, బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు కోరుకున్న రీతిలో పేతురు నువ్వు రాయివి, నీ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరకశక్తులు దాన్ని జయింపజాలవు అని పలికినటువంటి ఆర్సిఎం సంఘాన్ని చూసి ఎవడో సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి బోధకుడు అంటాడు, ఆర్సిఎంలో పరిశుద్ధాత్మ లేదు, దీన్నే గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చింది అంటండి, కొమ్ములొచ్చి చెవులు నెక్కిరిచ్చినాయి అంటండి. నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, ఒకళ్ళ గురించి క్రిటిసిజం కాదు, నీదంతా కూడా అపోలజెటిక్ అంటారండి. తప్పదు, కొన్నిసార్లు అపోలజెటిక్ ప్రీచింగ్స్ అంటారండి. డిఫెండ్ చేసుకోవాలి మనం, మనదే నిజమైనటువంటి సత్య సువార్త. రియల్ ట్రూత్ ఈస్ విత్ అస్. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఈ రోమన్ కథోలిక శ్రీ సభలో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరగట్లేదు అని నేను అంటల్లా. శ్రీ సభలో దేవుడు ఏర్పాటు చేసిన సంఘములో దైవత్వము, మానవత్వం కూడా ఉంది. ఇవి జరుగుతాయి. కానీ ప్రియులారా, ఈ శ్రీ సభలో ప్రియులారా దేవుడే మహిమ ఘనతకు అర్హుడు. ఆ సంఘములో పరిశుద్ధాత్మ పొందుకున్న సంఘముల మరియ తల్లి ఉండాలి. నా మాట కాదు, బైబిల్ మాట. నేను అందుకే జాగ్రత్త పడతాను, కొన్నిసార్లు బైబిల్ మాట అంటానండి. ఆదిమ క్రైస్తవ సంఘములో ఆది అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మరియ తల్లి అక్కడ ఉంది. ఇది పరిశుద్ధాత్మ కలిగినటువంటి సంఘానికి ఉండవలసిన గుణం, ఆ యొక్క అర్హత. అపోస్తుల కార్యాలు 1:14 అపోస్తులు అందరూ అక్కడ ఉన్నారు. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి మరియ అక్కడ ఉన్నను, వారు ఎడతెగక ఒక చోట చేరి ప్రార్థన చేయుచుండరి. ఆ తరువాత వెంటనే పెంతుకోస్తు అదే రోజున, ఆ పండగ రోజున వారి మీద మరియ తల్లి అక్కడ ఉంది. ఎవరు కాదనలేరు దీనిని. ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ కలిగి ఉందో ఆ సంఘంలో మరియ తల్లికి తగిన గౌరవాన్ని ఇవ్వాలి, సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఆ సంఘములో ఐక్యత ఉండాలి. ఎంత ఆత్మీయంగా ఉంటుంది ప్రియులారా. నేను ఇప్పుడు స్వీడన్ దేశానికి వెళ్ళి అక్కడ పూజను పాల్గొంటున్నా కానీ ఆ భాష నాకు అర్థం కాకపోయినా కానీ గురువు దివ్య సప్రసాదాన్ని పైకెత్తినప్పుడు, పవిత్రమైన పాత్రను పైకెత్తినప్పుడు అది దివ్యవలి పూజ, యేసు ప్రభు యొక్క శరీర రక్తమని నాకు తెలుసు. ఆ దివ్య బలి పూజ అన్ని చోట్ల ఒకటే. ఆ గొప్పతనం రోమన్ కథోలిక శ్రీ సభలో ఉంది. నేను పోలాండ్ దేశానికి వెళితే అక్కడ నాకు భాష రాదు, కానీ అక్కడ గురువు దివ్యబలి పూజ సమర్పిస్తుంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏకత్వం అంటే ఇదే. ఈ భూమి మీద మీరు ఏ మూలకు వెళ్ళినా కానీ దివ్యబలి పూజ ఒకే రకంగా ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడమే.
ఎవరికి ఇష్టం వచ్చిన ఆరాధన పద్ధతులు వాళ్ళు ఏర్పాటు చేసుకోవటమే. యేసు ప్రభు మొత్తుకున్నాడు, తండ్రి వాళ్ళని ఐక్యంగా ఉంచయ్యా. ఎవరింటారు ఆయన మొర? ఎందుకంటే బాబేలు గోపురం దగ్గర వాళ్ళు కోరుకున్నారు కదా, మనకు పేరు వచ్చును, మన పేరు ముఖ్యం, నేను సంఘానికి నాయకుడిని. విజయరాజు వాళ్ళు ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ ద పాస్టల్ సెంటర్, ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. రెనోవేట్ చేయించిన శ్రీ సభ దండది. సంఘాంది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. పిల్లారా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండాలంటే ఐక్యత ఉండాలి. లేకపోతే ఈనాడు ప్రియులారా సంఘాలు ఏ విధముగా తయారయ్యాయి? బాబేలు గోపురములాగా తయారయ్యాయి. ఎవడికి వాడు యమునా తీరు, ఎవడికి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. ఇది బాధతో చెప్తున్నట్టు అపోలజెటిక్ ప్రీచింగ్. ఇది యూట్యూబ్ల ముందుకు వచ్చి ఎవరికి పేర్లు పెట్టి క్రిటిసిజం. మనకు అంత ఉండదండి, గురువులంగా మేము అలా చేయమండి. కానీ ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఆయన మొత్తుకుంటున్నాడు, ఐక్యంగా ఉండండి రా బాబు అని. యేసయ్య యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, నేను ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్టు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచు. ఐక్యముగా ఉంచు తండ్రి. యేసయ్య చేసినటువంటి అతి పొడిగినటువంటి ప్రార్థన ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన 20వ వచనం యోహాను సువార్త 17వ అధ్యాయం, వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారందరి కొరకు ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉన్నట్లు వారిని మన యందును ఉండనమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యముగా ఉండనిమ్ము. బాబేలు గోపురం అయిపోయిందండి ఆధునిక ప్రపంచ క్రైస్తవత్వం. నీ బాధ్యత, నా బాధ్యత యేసయ్యను వేడుకోవాలి. దేవుని కృపవలన ఇంగ్లాండ్లో చాలామంది పెద్ద పెద్ద బిషప్లు కథోలికులు అవుతున్నారు. ఇప్పుడు సంఘాలతో పాటు చాలామంది అండి. ఏక అపోస్తోలిక్ అంటే ఏంటి తెలుసా? సార్వత్రిక అంటున్నారండి. క్యాథలిక్ అంటేనే సార్వత్రిక. కథోలిక శ్రీ సభ అంటేనే సార్వత్రిక. అంటే ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధాత్మను పొందాలి అంటే సంఘం అంతా కూడా, భూమి మీద ఉన్న సంఘం అండి. సంఘం అంతా అంటే ఇక్కడ మళ్ళీ ఎలా వివరిస్తారంటే, మా సంఘం మా పాస్టర్ గారి కింద, క్షమించండి, మా బోధకుడి కింద ఐక్యంగానే ఉంటుంది, ఒకటిగా ఉంటుంది, మనం ఐక్యంగా ఉండాలి. అది కాదండి ప్రభు అన్నది. క్రీస్తును విశ్వసించే వాళ్ళందరూ, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు నామంలో ఒకటిగానే ఉండాలి, ఒక తాటి మీద ఉండాలి, ఒక కాపరి, ఒకే మంద. అదే దేవుడు ఏర్పాటు చేసిన కాపరి పాపు గారి యొక్క ఆధ్వర్యంలో. దేవుని వేడుకుందాం పిల్లారా. మన కుటుంబాలలో ఐక్యత కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, అలనాడు పరిశుద్ధాత్మ వేంచేసి వచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనములో వారందరూ ఐక్యమై ఎడతెగక ప్రార్థన చేయుచుండరి అని రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనములో పెంతుకొస్తు పండగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండేది, ఒకటిగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందాలంటే ఐక్యత ఉండాలి అని బోధించావు. కానీ బాబేలు గోపురాన్ని నిర్మించినటువంటి ఆ ప్రజలు ప్రభువా నిన్ను వ్యతిరేకించినప్పుడు వారి మధ్యలో వ్యతిరేకించిన వారిలో చీలికలు సృష్టించావు, భాషలు తారుమారు చేశావు. కానీ పరిశుద్ధాత్మ వేంచేసి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వారు ఒక భాషలో వినగలిగారు ప్రభువా. ఐక్యత, ఏకత్వం. ఈనాడు ప్రత్యేకంగా శ్రీసభ కొరకై, పాపుగారి కొరకై, నడిపిస్తున్న బిషప్పుల కొరకై ప్రార్థన చేస్తున్నా, గురువుల కొరకై, వారందరిని ప్రభువా కలిసికట్టుగా ఉంచండి. ఈ ఆధునిక ప్రపంచంలో దేవా, శ్రీసభలో ప్రభు ఐక్యత ఎక్కడైతే కొన్ని మేత్రాసనాలు, కొన్ని విచారణలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయో, చిన్న చిన్న వైరుధ్యాలు, విభజనలు ఉంటున్నాయో, భాష పేరిట, వర్గం పేరిట, కులం పేరిట ఈ యొక్క విభజనలు సృష్టిస్తున్నారు. అట్టి వారిని ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి, మార్చండి, మలచండి, ఆత్మవశము చేయండి. శ్రీసభ కొరకై, నువ్వు ఏర్పాటు చేసిన సంఘము కొరకై పాటుపడే గురువులుగా, ప్రార్థించే గురువులుగా, పరిశ్రమించే గురువులుగా, ప్రభువా పనిచేసే గురువులుగా, పరిచర్య చేసే గురువులుగా మమ్మ దీవించండి నాయన.
విశ్వాసులందరినీ ఏకతాటిపై నడిపించండి నా తండ్రి. వర్గాలను, విభేదాలను, భాషలను తీసివేయండి నాయన. నీ ఆత్మ అభిషేకముతో స్త్రీ సభను నింపమని, మమ్మందరిని దీవించమని, వాక్య పరిచయలో పాల్గొనే బిడ్డలందరినీ దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమేన్.